అందరికీ నమస్కారం. ఈరోజు మీకందరికీ కూడా ద్వాదశ లింగాలు, ఏ రాశి వారు ఏ ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలనే ఒక చిన్న విచారాన్ని నేను మీ ముందు ప్రస్తావిస్తున్నాను. ముందుగా మనము ఒక అన్ని ధర్మాల గురించి మనము ఆలోచించేదైతే, ఏ ధర్మంలో జన్మించినా కూడా వాళ్ళు ఆ ఒక ధర్మానికి సంబంధించిన దేవాలయం కానీ, దానికి సంబంధించిన తీర్థక్షేత్రం, పుణ్యక్షేత్రానికి వెళ్ళాలని ఆశపడుతూ ఉంటారు. అయితే మన ఈ సనాతన ధర్మంలో 18 శక్తిపీఠాలు, 12 ఈ ఒక జ్యోతిర్లింగాలు, పుణ్యక్షేత్రాలు, వాటిని దర్శనం చేయాలని ప్రతి ఒక్కరి కోరిక. అయితే ఎవరైనా సరే ఏ ఒక జ్యోతిర్లింగాన్నైనా చూడాలి అని చాలా తపన పడుతూ ఉంటారు. అయితే జ్యోతిర్లింగాలు అన్నీ చూడండి, తప్పలేదు. అయితే జీవితంలో ఒక్క జ్యోతిర్లింగమైనా నేను దర్శనం చేసుకోవాలి అనేవారు మీ రాశి, ఏ రాశిలో మనం జన్మించింటే లేదో నా రాశి ఏది అని తెలుసుకొని ఆ రాశికి సంబంధించినట్టుగా ఆ ఒక జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకుంటే ఎంతో మహాభాగ్యం. మన జీవితంలో కొన్ని సంకల్పాలు జరుగుతాయి, జీవితంలో చాలా మార్పు అనేది కనబడుతుంది అనేది ఈ మన సనాతన ధర్మ నమ్మకం. ప్రతి ఒక్క మనిషికి కూడా నమ్మకం అనేది గొప్పది. నమ్మకం ఉంటే ఏదైనా జరుగుతుంది. అయితే ఈరోజు ఈ 12 రాశుల వాళ్ళు కూడా ఏ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేయాలి అనే దాన్ని తెలియజేస్తారు. మొదటిగా మేషరాశి. మేషరాశి వారు రామేశ్వరం జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి. తర్వాత వృషభ రాశి వారు సోమేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి. మిథున రాశి వారు నాగేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి. కర్కాటక రాశి వారు ఓంకారేశ్వర జ్యోతిర్లింగాన్ని దర్శనం చేసుకోవాలి. సింహరాశి వారు వైద్యనాథేశ్వరుడు. ఇక కన్యా రాశి వారు మల్లికార్జున స్వామి. ఇక తులారాశి వారు మహాకాళేశ్వరుడు, చాలా విశేషమైన క్షేత్రం. వృశ్చిక రాశి వారు ధూమేశ్వరుడు. ఇక ధనుస్సు రాశి వారు కాశీ విశ్వనాథ. ఇక మకర రాశి వారు భీమాశంకర. కుంభరాశి వారు కేదార్నాథ్, చాలా విశేషమైన దేవాలయం. ఇక ఆఖరి రాశి మీనరాశి త్రయంబకేశ్వర్. ఇలా ప్రతి ఒక్క రాశి వారు ఆ జ్యోతిర్లింగాన్ని దర్శనం చేస్తే వాళ్ళ జీవితంలో చాలా మార్పు అనేది మన నమ్మకం. చాలామందికి ఒక కన్ఫ్యూజన్, జ్యోతిర్లింగాన్ని స్పర్శించచ్చా, అసలు లింగాన్ని తాకచ్చా అని. జ్యోతిర్లింగానికి జ్యోతి అంటే వెలుగు. ఆ వెలుగుకి ధర్మము, జాతి, స్త్రీ పురుషము, తర్వాత మానవులు లేదా ఇతర జీవులు అని ఎలాంటి భేదభావం ఉండదు. వెలుగుకి భేదభావం లేదు. అలాగే జ్యోతి అంటే వెలుగు. అందుకే మన భారతదేశంలో ఎక్కడైనా జ్యోతిర్లింగాలకి ఎప్పుడు కూడా స్త్రీ పురుష భేదభావం లేకుండా చక్కగా అందరూ దర్శనం చేసుకోవచ్చు, పూజించవచ్చు, మరియు స్పర్శ కూడా చేయొచ్చు. జ్యోతిర్లింగానికి స్త్రీ పురుష మత ధర్మ భేదభావాలు లేదు. ఎందుకంటే అగ్ని, ఆ పవిత్రమైన అగ్ని రూపంలో ఉన్న జ్యోతిర్లింగాన్ని స్పర్శ చేయడానికే ఎంతో భాగ్యం ఉండాలి. అందులో మనకి ఈ ఒక ముట్టాలా వద్దా, వెళ్ళాలా వద్దా అనే ఒక సందేహం వద్దు. భక్తితో, శ్రద్ధతో, పవిత్ర మనసుతో ఆ భగవంతుని దర్శనం చేసుకోండి, అంతా శుభం జరుగుతుంది. ఓం నమః శివాయ. అందరికీ నమస్కారం. ఈరోజు మీకు అందరికీ కూడా శ్రీవాస్తు యంత్రం గురించి పరిచయం చేయడానికి వచ్చాను. శ్రీవాస్తు యంత్రం మీరు చూస్తున్నారు. శ్రీవాస్తు యంత్రం, ఈ శ్రీవాస్తు యంత్రం ఈ విధానంగా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్, ఇలా 9 ఇంచెస్ ఉంటుంది. తదుపరి బ్యాక్ సైడు ఇలాంటి 9 చక్రాలు ఉంటాయి. ఫ్రంట్ ఈ ఒక గ్లోబ్స్లా ఒక 9 డాట్స్ ఉన్నాయి చూడండి, ఇలా 9. ఇది శ్రీవాస్తు యంత్రం అనేది
ఒక కాస్మిక్ ఎనర్జీని అట్రాక్ట్ చేసుకుంటుంది. నెగిటివ్ ఎనర్జీని ఇంట్లో నుంచి బయటికి తరిమేస్తుంది. మీకందరికీ దానికి పరిష్కార మార్గంగా నేను ఇవి సూచిస్తున్నా. ఎందుకంటే చాలామంది పిల్లలు సరిగా చదువుతలేదు, ఇంకొకరు మా ఇంట్లో ప్రశాంతత లేదు, భార్యాభర్తల మధ్యలో సఖ్యత లేదు, దేవుడి గదిలో సరిగా పూజ చేయలేకపోతున్నా, ఇంట్లో ఏదో తెలియని బాధ అనిపిస్తుంది, మా ఇంట్లో ఎప్పుడు కూడా ఏదో తెలియని ఒక శ్మశానంకి వెళ్ళినట్టు అనిపిస్తూ ఉంటుంది, మా ఇంట్లో కలగానే ఉండదు ఎప్పుడు కూడా, ఇక మా ఇంటికి చాలామంది వచ్చిన వాళ్ళంతా వాస్తు దోషం అని చెప్తూ ఉన్నారు, మేము ఏం చేయాలి అని ప్రశ్నిస్తూ ఉండేవారు. వాళ్ళందరికీ కూడా ఒక మార్గోపాయం చాలా రోజుల తర్వాత రీసెర్చ్ చేసి ఇప్పుడు ఈ శ్రీవాస్తు యంత్రాన్ని మేము చూపిస్తున్నాం. ఈ శ్రీవాస్తు యంత్రాన్ని ఎప్పుడైతే ఎక్కడ ఫాల్ట్ అనిపిస్తుందో అక్కడ ఒక మేక కొట్టి తగిలించాలి, అంతే. పిల్లలు చదువుతా లేదు, చదివే రూమ్లో పిల్లలు ఏకాగ్రతగా చదవాలి అనుకుంటున్నారా, అక్కడ ఒకటి తగిలించండి. మీరు నిద్రించే ఒక రూమ్లో మాకు సరిగా నిద్ర వస్తలేదు, పడుకుంటే చెడు కళలు వస్తున్నాయి, నిద్రించే గదిలో ప్రశాంతత లేదు అనిపిస్తుంది, అక్కడ ఒకటి తగిలించండి. లేదు ఎవరో వాస్తు దోషం అని చెప్పారా, ఇంట్లో వాస్తు దోషాని కోసం ఇంటి హాల్లో ఒకటి తగిలించండి. లేదా పూజ గదిలో ఏదో ప్రశాంతత లేదు, సరిగ్గా ఏకాగ్రత లేదు, మెడిటేషన్ చేయలేకపోతున్నా అంటే పూజ గదిలో ఒక మేక కొట్టి అక్కడ ఒకటి తగిలించండి. ఎక్కడైతే ఇంట్లో వాస్తు దోషం ఉంది అని ఎవరైనా చెప్తారో ఆ ప్రదేశంలో ఆ ప్లేస్లో జస్ట్ ఒక మేకు కొట్టి దాన్ని తగిలించండి, ఆ వాస్తు దోషం అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. చాలా అద్భుతము, చాలా విశేషమైన శ్రీవాస్తు యంత్రం మీ వరకు తయారు చేయించాము. దీన్ని ఉపయోగించండి, దీన్ని లాభం పొందండి. నమస్కారం. వాస్తు యంత్రం సంప్రదించవలసిన నెంబర్లు 8844452334 040682766622.